హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా తినాలనిపిస్తే ప్రాసెస్ అయితే చూసేసి చేసేసుకోండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి క్యాలీఫ్లవర్ని తీసేసుకొని వాటర్ తీసేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. దీన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యం తీసుకొని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం తీసుకోవాలండి. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, అలాగే ఒక వెలాచి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై అయినాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకొని టమోటా మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పెరుగు, ఉప్పు, పసుపు, కారం వేసి నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం అయితే వాటర్ తీసేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిస్తే బిర్యానీ కరెక్ట్గా ఉడికింది. చూసారు కదండి, రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. క్యాలీఫ్లవర్ కూడా కరెక్ట్గా ఉడికింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.